అలాగే 21/7/2025 జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త సత్సాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ని కాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం. 3/7/2025 యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం అగ్రహారపేట అరుణతి కాలనీకి చెందిన ఒక యువతిపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించారు. నిద్రిస్తుండగా అమ్మాయి పడుకుంటే లైంగిక దాడి చేసి దాని వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ ఆమెను బెదిరించి, అలాగే 1/8/2025 యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసా అండి? మచిలీపట్నంలోని మన పేరు నాని అన్న వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు ఒక పెద్ద యాజిటేషన్ చేసి ప్రశ్నిస్తూ రోడ్లెక్కి ఇది అన్యాయం, ఒక మహిళకు మీరు చేసింది తప్పు అని చెప్పి ఆయన గొంతెత్తి అడిగితే అప్పుడు పోలీసులు నిద్రలేచి ఆయన అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తే తప్ప, పోరాటాలు చేస్తే తప్ప బాధితులకు ఈ రోజున న్యాయం జరిగే పరిస్థితి లేదు. అలాగే 15/6/2025 ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం చూసాం మనం రాజమహేంద్రవరంలో. 5/6/2025 దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేసిన సంఘటన అయితే అసలు దారుణం. అది వయస్సుతో సంబంధం లేదు. 7 ఏళ్ల బాలికపై కూడా 3/6/2025 టీడీపీ కార్యకర్త అఘాయిత్యం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు. ఏంటి మీరు మహిళలకు ఇచ్చే భద్రత, ఏంటి మీరు మహిళలకు ఇచ్చే రక్షణ మీ కుటుంబ ప్రభుత్వంలో? అలాగే 6/4/2025 పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు. మేము కమ్మోళ్ళం, నువ్వు మాల్దానివి, ప్రభుత్వం మాది, ఇవి వాళ్ళు మాట్లాడిన మాటలు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నేను అడిగింది నువ్వు చేయాల్సిందే. పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా మా కోరికలు నువ్వు తీర్చాల్సిందే. ఇది వాళ్ళు మాట్లాడి ఆమెను బెదిరించిన బెదిరింపులు. ఆమెను కాపాడాలి అన్న విషయం ఆమె ఇంకా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటే కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. అలాగే 31/6/2024 మన హోంమంత్రి అనిత గారి ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ సొంత ఇలాకాలో జరిగినటువంటి సంఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కోట ఊరట్లలో 2 మహిళలు దుస్తులు చింపి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి వరలక్ష్మి లక్ష్మి అనే మహిళలపై దాష్టికం చేశారు టీడీపీ నాయకులు. అక్కడ దానికి ఏం సమాధానం లేదు. 17/10/2024 టీడీపీ నేతల రాసలీలలు ఆ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు గారి కుప్పం పార్టీ పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా 2024 అక్టోబర్లో అది బహిర్గతమైంది. విత్ ప్రూఫ్స్, విత్ అథెంటిక్ డేటా ఈ రోజున మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎంత సిగ్గుచేటు! అసలు ఏమనుకుంటున్నారు? ప్రచారాల్లో మాత్రం మేము అది చేస్తాం, మహిళలకి ఇది చేస్తాం అంటూ కబుర్లు చెప్పేస్తారు. ఆచరణలోకి వచ్చేసరికి చూస్తే ఏమీ ఉండదు. ప్రమోషన్ ఫుల్లు, ఆచరణ నిల్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున పిచ్చివాగుడు వాగుతూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళు పనిచేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడం అన్నమాట. విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగ్ రేప్ చేసి 19/10/2024 ఆ తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నారు, ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించారు, ఆ విద్యార్థినులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఒక్కళ్ళన్నా దీన్ని కవర్ చేశారా? దళితులంటే గౌరవం లేదు. మా నాయకులు, దళిత నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారండి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి విషయం కావచ్చు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారి మీద కావచ్చు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారి మీద, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మీద, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు తనయుడు పినిపే శ్రీకాంత్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు.
ఎంత తక్కువగా చూస్తున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి గుర్తొస్తోంది. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్ని.